ఓకే. సార్ ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు వీసావి కూడా చాలా వరకు ప్రొలాంగ్ అవుతున్నాయి వీసా ఇంటర్వ్యూస్. ఇంకొకటి 10 ఇయర్స్ బ్యాక్ కాల్ హిస్టరీ అడుగుతున్నారు. లేటెస్ట్ మనం న్యూస్ చూసినట్లయితే మన సోషల్ మీడియాకి సంబంధించి 5 ఇయర్స్ బ్యాక్ హిస్టరీ కానీ, మన పోస్టులు కానీ ఇదంతా వెరిఫికేషన్‌లో ఉంటుంది అని చెప్తున్నారు. అంటే మీరు పానిక్ అవ్వద్దు అని చెప్పినా కూడా ఒక రకంగా పానిక్ అయిపోతున్నారు. ఎందుకంటే యూఎస్ వెళ్ళాలి, అక్కడ జాబ్ చేయాలి అనే కోరిక ఉన్న వాళ్ళకు కూడా ఇదొక క్వెషన్ మార్క్ అయిపోయింది ఇప్పుడు. సో ఏం చెప్తారు? ఏమంటారంటే మనం సోషల్ మీడియా మీద ఉండొద్దు అనలేము, సోషల్ మీడియా బ్రౌజ్ చేయొద్దు అనలేము, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టొద్దు అనలేము. ఎందుకంటే మన లిమిటెడ్ ఫ్రేమ్వర్క్లో మనం చేసుకోవచ్చండి. సోషల్ మీడియా బ్రౌజింగ్ కానివ్వండి, పోస్టింగ్స్ కానివ్వండి, రైటింగ్ కామెంట్స్ కానివ్వండి, మనం రాయొచ్చు. ఎప్పుడైనా పర్సనాలిటీని బయటకు వస్తుంది కదండి. వాళ్ళు ఏమైతే పర్సనాలిటీస్ ఉంటాయో, కొందరు మూవీ సైడ్ చూస్తుంటారు, కొందరు ఎంటర్టైన్మెంట్, కొందరు టూరిజము, అంటే వెబ్లోకి వచ్చి, అంటే సోషల్ మీడియాలో నేను అనేది. సో కొందరు ఎడ్యుకేషన్ సైడ్ వెళ్తుంటారు, కొన్ని రీసెర్చ్ సైడ్ వెళ్తుంటారు, కొందరు టెక్నాలజీ సైడ్. అందులో చాలా కంటెంట్ ఉంది కదా వెబ్లో, సోర్స్లో. సో అంచేత మనం ఎక్కడైతే కంట్రీ లాయాలిటీగా ఉండి, కంట్రీ సైడ్లో కాకుండా ప్రొటెస్ట్ చేస్తూ, కంట్రీ రూల్స్ను వయలేట్ చేస్తూ అటువంటి ఐడియాలజీ ఉంటే తప్పకుండా మేము ఎంకరేజ్ చేయం. వాళ్ళు మీరు ఇక్కడే ఉండండి, ఈ కంట్రీలో ఉండండి, మీరు ఏ రకంగానైతే ఆలోచన ఉందో అది మీరు ఇక్కడ చేసుకోవచ్చు. కానీ అమెరికా వెళ్ళాలనుకున్న ప్రతి విద్యార్థి కానివ్వండి, ఎవరైతే స్కిల్డ్ వర్కర్ కానివ్వండి, వాళ్ళు అమెరికన్ ఇమిగ్రేషన్ నేషనల్ యాక్ట్ రూల్స్ ఫ్రేమ్వర్క్లో కానివ్వండి, నేషనల్ సెక్యూరిటీ యుఎస్ మెయిన్ ల్యాండ్ నేషనల్ సెక్యూరిటీలో కానివ్వండి, ఇంకా ఏది చెప్పినా అంటే కంట్రీకి లాయాలిటీ కానివ్వండి. ఇది ఎందుకంటే వీఆర్ ఆల్ నాన్ ఇమిగ్రెంట్ అమ్మా. అందరం వెళ్ళిన వాళ్ళంతా అక్కడ నాన్ ఇమిగ్రెంట్గా ఉంటాం. నాన్ ఇమిగ్రెంట్ అంటే ఇట్స్ అ టెంపరరీ ప్రివిలేజ్. మార్క్ మై వర్డ్స్, ఇట్ ఈస్ అ టెంపరరీ ప్రివిలేజ్. ఇట్ ఈస్ నాట్ యువర్ రైట్ టు స్టే ఇన్ దట్ కంట్రీ. సో అంచేత ఈ టెంపరరీ ప్రివిలేజ్ను హౌ యూ బెస్ట్ వీ కెన్ కన్వర్ట్ టు ద పర్మనెంట్ రెసిడెన్సీ అనేది ఒక స్మార్ట్ యాక్ట్ అమ్మా. సో అందులో భాగంగానే వీ కెన్ గైడ్ దెమ్. ఈ లైన్లో వెళ్తే మీరు టెంపరరీ రెసిడెన్సీ టు పర్మనెంట్ రెసిడెన్సీ టు న్యాచురలైజేషన్ సిటిజన్షిప్ వరకు కూడా మీరు వెళ్ళే ఆస్కారం ఉంటుంది. కానీ మనం వయలేట్ చేస్తే టెంపరరీ స్టేటస్ నుంచే మనల్ని వీసా క్యాన్సిల్ చేసి డిపోర్ట్ చేయగలిగే అవకాశం కూడా ఉందమ్మా. అంటే ఇప్పుడు ఈ వెట్టింగ్ ప్రాసెస్ జాతీయ భద్రత, ప్రజా భద్రత అని చెప్పేసి ట్రంప్ ప్రభుత్వం చెబుతుంది. అంటే ఇలాంటి స్క్రూటినీని మన ఇండియా కూడా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉందంటారా? ఏం చెప్తారు? తప్పకుండా అమ్మా, కరెక్ట్ పాయింట్ మాట్లాడారు మీరు. ప్రతి దేశం చేయాలి. అంటే మన దేశమే కాదు, ప్రతి దేశం, అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కూడా ఆ దేశ సార్వభౌమాధికారం, ఆ దేశ భద్రత, ఆ దేశం గురించి లా ఆఫ్ ద ల్యాండ్ ఒబే చేసే వాళ్ళే ఆ దేశంలో ఉండాలి అనేది ప్రతి దేశం రావాలి. ఎస్పెషల్లీ మీరు అన్నట్టు భారతదేశం కూడా అందులో తప్పకుండా తగు చర్యలు తీసుకోవాలి, తగు భద్రత తీసుకోవాలి, ఆ ఫ్రేమ్వర్క్ లో ఉన్న తగు రూల్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ ఓల్డ్ రూల్స్ లేకపోతే వాటిని కూడా రీఇంపోజ్ చేయాల్సిన బాధ్యత కూడా భారత ప్రభుత్వం చేతుల్లో ఉంది. అంటే ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళందరినీ బయటకు పంపించాలనే ప్రాసెసే జరుగుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే అక్కడ ఉన్న స్థానికులకు ఎక్కువగా ఉపాధి కల్పించాలనే కోణంలో ట్రంప్ డెసిషన్స్ ఉన్నాయనుకోవచ్చా? ఒకవేళ టాలెంటెడ్ పీపుల్ అంతా ఇప్పుడు యుఎస్లో ఉన్నారు, వాళ్ళందరినీ బయటకు పంపిస్తే అంత టాలెంట్ యుఎస్ పీపుల్లో ఉందా అనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. ఏం చెప్తారు? అంటే టిపికల్గా అమెరికా ఎవరినైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాల నుండి స్కిల్డ్ లేబర్ని తీసుకుంటారమ్మా. అదేవిధంగా మనీ, అంటే ఎవరి దగ్గర అయితే ట్రెజరీ ఉందో, ఎవరి దగ్గర అయితే టాలెంట్ ఉందో, ఈ 2 సెక్టర్స్లో తీసుకుంటారు కంట్రీ లోపలికి. అందులో భాగంగా అక్కడ అమెరికాలో వాళ్ళు ఎక్స్ట్రాడినరీ పెర్ఫామ్ చేశారనుకోండి, ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ ఉందనుకోండి, కంట్రీ ఎప్పటికీ కూడా వాళ్ళని పంపించదు, వాళ్ళ స్వదేశాలకు పంపదు. వాళ్ళకు మంచి ఇన్సెంటివ్స్ ఇస్తుంది, మంచి బోనస్లు ఇస్తుంది, మంచి ఇమిగ్రేషన్ స్టేటస్ ఇస్తుంది. వాళ్ళ ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ ఉంటే గ్రీన్ కార్డు కూడా ఇస్తుంది. సో గ్రీన్ కార్డ్ వచ్చాక 5 ఇయర్స్లో అది ఎట్లాగో సిటిజన్షిప్ వస్తుంది, అది సెకండరీ పార్ట్. బట్ ఎవరిని అమెరికా ఇండియాకు కానీ వాళ్ళ దేశాలకు పంపిస్తుందంటే ఎవరైతే అక్కడి రూల్స్ను వయలేట్ చేస్తారో, ఎవరైతే అక్కడి రూల్స్ను అడ్వాంటేజ్గా తీసుకుంటారో, ఎవరైతే అక్కడ నేషనల్ సెక్యూరిటీకి అగనెస్ట్గా ప్రొటెస్ట్ చేస్తారో, ఎవరైతే అక్కడ ఆ దేశం సార్వభౌమాధికారాన్ని మనం లాయల్గా ఉండమని, లా ఆఫ్ ద ల్యాండ్ను ఫాలో కావమని అటువంటి బిహేవియరల్ ఎక్స్ప్రెషన్ చేస్తున్న వాళ్ళని మాత్రం ఆ దేశం తప్పకుండా ఆ దేశంలో ఉంచుకోదు, వీసాలు క్యాన్సిల్ చేస్తుంది, డిపోర్ట్ చేస్తుంది. ఇదంతా ఆ ప్రాసెస్లో ఒక భాగం అమ్మా.